హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇండియన్ పాలిటీలోని రాజ్యాంగ చారిత్రక పరిమాణం అభివృద్ధి అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఈ వీడియోలో ఎక్కువగా మనం మింటో మార్లే సంస్కరణల చట్టం 1909, మాంటెంగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం 1919 పైన ఎక్కువ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. అలాగే మత నియోజకవర్గాల పితామహుడు ఎవరు, మాంటెంగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం 1919ను సూర్యుడు లేని ఉదయంగా ఎవరు అభివర్ణించారు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు గురించి అధ్యయనం చేసేందుకు ఏ కమిషన్ను ఏర్పాటు చేశారు. వీటితో పాటు మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి పరిచయం చేయండి. యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ఇక క్వశ్చన్స్లోకి వెళ్తే, మింటో మార్లే సంస్కరణల చట్టం 1909కి సంబంధించి సరి అయింది. ఈ చట్టాన్ని రూపొందించే సమయానికి భారత రాజ్య కార్యదర్శి లార్డ్ మార్లే, దీన్ని రూపొందించే సమయానికి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్డ్ మింటో. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా పదవి కాలాన్ని 8 ఏళ్లకు పొడిగించారు. కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ పేరును ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్గా మార్చారు. ఇక్కడ సరైంది గనక మనం చూస్తే ఏ, బి మరియు డి మాత్రమే సరైంది. మింటో మార్లే సంస్కరణల చట్టం 1909కి సంబంధించి సరైనది. వైస్రాయ్ కార్యనిర్వాహక కౌన్సిల్లోని సభ్యుల సంఖ్యను శాసన ప్రక్రియ కోసం 16 నుంచి 60కి పెంచారు. కేంద్ర రాష్ట్ర శాసన సభ్యులకు అనుబంధ ప్రశ్నలు వేయడానికి అవకాశం కల్పించారు. శాసన మండలిలో అనధికార సభ్యులను ఎన్నుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు. ఓటర్లను మతాలు, వర్గాల వారీగా విభజించారు. ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్నీ కూడా సరైనవే. మింటో మార్లే సంస్కరణల చట్టం 1909 హిందువులు, ముస్లింల మధ్య వేర్పాటు బీజాలు నాటి 1947 భారతదేశ విభజనకు కారణమైందని ఎవరు వ్యాఖ్యానించారు? ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. కింది వాటిలో సరి అయింది. లార్డ్ మింటోను భారత్లో మత నియోజకవర్గాల పితామహుడిగా పేర్కొంటారు. 1911లో లార్డ్ హర్డింజ్ II కాలంలో భారతదేశ రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చారు. మింటో మార్లే సంస్కరణల చట్టం 1909ని చంద్రకాంతితో పోల్చి కేవలం నీడలాంటి ఆకారాన్ని మాత్రమే ఇచ్చిందని పేర్కొన్నారు. లార్డ్ మార్లేను భారత్లో ఆంగ్ల విద్యకు పితామహుడిగా పేర్కొంటారు. ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే ఇవ్వబడిన మొదటి 3 స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి. మాంటెంగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం 1919కి సంబంధించి సరైంది. ఈ చట్టం రూపకల్పన సమయంలో భారత రాజ్య కార్యదర్శి లార్డ్ మాంటెంగ్, ఈ చట్టం రూపకల్పన సమయంలో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్డ్ చేమ్స్ఫర్డ్. ఇది 1921 నుంచి అమల్లోకి వచ్చింది. భారతదేశంలో బాధ్యతాయుతమైన పరిపాలన అందించడం ఈ చట్టం లక్ష్యంగా పేర్కొన్నారు. ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి. ఏ చట్టం ద్వారా భారతదేశంలో పార్లమెంటరీ విధానానికి పునాదులు వేసి కేంద్ర శాసనసభలో మొదటిసారి ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు? ఆన్సర్ మాంటెంగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం 1919. మాంటెంగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం 1919 ప్రకారం కేంద్ర శాసన వ్యవస్థలో కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్కు సంబంధించి సరైంది. ఎగువ సభగా పేరొందిన ఈ సభ పదవీ కాలం 5 ఏళ్లు. ఈ సభలోని మొత్తం సభ్యుల సంఖ్య 60. ఈ సభలోని ఎంపికైన సభ్యులు 34 మంది కాగా గవర్నర్ జనరల్ ద్వారా నామినేట్ అయ్యే సభ్యుల సంఖ్య 26 మంది. ఈ సభకు గవర్నర్ జనరల్ ఎక్స్ అఫీషియో చైర్మన్గా వ్యవహరిస్తారు. ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవే. మాంటెంగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం 1919 ప్రకారం కేంద్ర శాసన వ్యవస్థలో లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించి సరైంది. దిగువ సభగా పేరొందిన ఈ సభా పదవీ కాలం 3 ఏళ్లు. ఈ సభలోని మొత్తం సభ్యుల సంఖ్య 144. దీనికి ఎన్నికైన సభ్యుల సంఖ్య 104 మంది కాగా నామినేట్ అయిన సభ్యుల సంఖ్య 40 మంది. ఈ సభకు ఎక్స్ అఫీషియో చైర్మన్గా భారత రాజ్య కార్యదర్శి వ్యవహరిస్తాడు. ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే మొదటి 3 స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి. మాంటెంగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం 1919 ప్రకారం కేంద్ర శాసన వ్యవస్థలో ఏర్పాటైన లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించి సరైంది. దీన్ని తొలిసారిగా 1920 డిసెంబర్ 26న ఏర్పాటు చేశారు.
మొదటి అధ్యక్షుడిగా 1921 ఫిబ్రవరిలో సర్ ఫెడరిక్ వైట్ నియమితులయ్యారు. దీనికి మొదటి ఉపాధ్యక్షుడిగా సచిదానంద సిన్హా నియమితులయ్యారు. 1925 ఆగస్టులో విఠల్భాయ్ పటేల్ దీనికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇక్కడ సరైనది కనుక మనం చూస్తే BCD స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి. మాంటెంగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం 1919 ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజనకు సంబంధించి కింది వాటిలో సరైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 2 రకాల అధికారాల విభజనను పేర్కొన్నారు. కేంద్ర జాబితాలో జాతీయ ప్రాధాన్యం ఉన్న 47 అంశాలను పేర్కొన్నారు. రాష్ట్ర జాబితాలో ప్రాంతీయ ప్రాధాన్యం ఉన్న 51 అంశాలను పేర్కొన్నారు. ఉమ్మడి జాబితాలో జాతీయ ప్రాంతీయ ప్రాధాన్యం ఉన్న 42 అంశాలను పేర్కొన్నారు. ఇక్కడ కనుక మనం చూస్తే మొదటి 3 స్టేట్మెంట్లు మాత్రమే సరైనవి. మన దేశంలో ఏ చట్టం ద్వారా భారత రాజ్య కార్యదర్శి జీతభత్యాలను భారతదేశ ఆదాయం నుంచి కాకుండా బ్రిటిష్ ఆదాయం నుంచి చెల్లించాలని నిర్దేశించారు? ఆన్సర్ మాంటెగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం 1919. మాంటెగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం 1919కి సంబంధించి సరైంది. ఇక్కడ కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవే. ఆంగ్లేయులు భారతదేశ వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఏ చట్టం ద్వారా భారత హై కమిషనర్ పదవిని సృష్టించి లండన్లో భారత హై కమిషనర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు? ఆన్సర్ మాంటెగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం 1919. మాంటెగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం 1919కి సంబంధించి కింది వాటిలో సరైంది. ఇక్కడ సరైన గనక మనం చూస్తే A, C మరియు D స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి. మాంటెగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం 1919 ప్రకారం మన దేశంలో ఎవరికి ఎన్నికల్లో ప్రత్యేక నియోజకవర్గాలను నిర్దేశించారు? ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే సిక్కులు, ఆంగ్లో ఇండియన్లు, క్రిస్టియన్లు, యూరోపియన్లు. మాంటెగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం 1919కి సంబంధించి సరైంది. రాష్ట్రాల శాసనసభలకు తమ బడ్జెట్ను తామే రూపొందించుకునే అధికారాన్ని కల్పించారు. కేంద్రం రాష్ట్రాల మధ్య వచ్చే వివాదాలను పరిష్కరించే అధికారం వైస్రాయ్కి కల్పించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు గురించి అధ్యయనం చేసేందుకు లీ కమిషన్ను ఏర్పాటు చేశారు. 1926లో లీ కమిషన్ సిఫారసుల మేరకు కేంద్రం రాష్ట్రాల్లో వేరువేరుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్లను ఏర్పాటు చేసింది. ఇక్కడ మనం ఆన్సర్ గనక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి. మాంటెగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం 1919లో ఓటు హక్కుకు సంబంధించి ఏ అంశాన్ని పేర్కొన్నారు? భారత్లో 2.6% ప్రజలకు మాత్రమే ఓటు హక్కు కల్పించారు. ఆస్తి పన్ను చెల్లింపు, విద్యా ప్రాతిపదికపై పరిమితమైన ఓటు హక్కు కల్పించారు. మహిళలకు ఓటు హక్కును ఎలా, ఎప్పుడు కల్పించాలనే అంశాలను పొటెన్షియల్ శాసనసభలకు వదిలిపెట్టారు. బఠిండా సంస్థానంలో మొదటిసారిగా మహిళలకు ఓటు హక్కు కల్పించారు. ఇక్కడ మనం ఆన్సర్ గనక మనం చూస్తే మొదటి 3 స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి. మాంటెగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం 1919ను సూర్యుడు లేని ఉదయంగా ఎవరు అభివర్ణించారు? ఆన్సర్ బాలా గంగాధర్ తిలక్. భారతదేశంలో ద్వంద్వ పాలన అనేది దాదాపు దూషించే మాట అయ్యింది. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని నీవు డైఆర్కివి అని అరవడం నేను విన్నాను అని వ్యాఖ్యానించింది ఎవరు? ఆన్సర్ సర్ బట్లర్. సో ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ పాలిటీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో జరుగుతున్న ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో స్టేట్మెంట్ రూపంలో కానీ మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో కానీ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. అభ్యర్థులు గమనించగలరు. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కు పరిచయం చేయండి. అండ్ లాస్ట్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.